హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా ఒక మంచి భూమిని అయితే కొనుక్కునే అవకాశం ఉంటుంది. అందరూ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మీరు అందులో రేటు కానీ ఏరియా కానీ ఇవి పెడుతూ ఉంటాం. మీరు మళ్ళీ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, అది ఎక్కడ ఉంటుందని. అయితే చాలామంది సిద్దిపేట కరీంనగర్ మధ్యలో మేము పెట్టే వీడియోస్ ఉంటాయి. చాలామంది బయటికి అడుగుతున్నారు, అంటే వేరే డిస్టిక్ అవి ఇవి. మేము అక్కడ చెయ్యం. ఓన్లీ కరీంనగర్ సిద్దిపేట ఈ మధ్య ఏరియా ఈ సరౌండింగ్నే రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ సరౌండింగ్లో ఎవరైనా భూమి కొనాలి అనుకుంటే వాళ్ళు తప్పకుండా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేస్తేనే మీకు వీడియోస్ మళ్ళీ రిపీటెడ్గా, అంటే మళ్ళీ మీకు మా కొత్త వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి దానికోసం మీరు మా ఛానల్ని ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకు 4 ఎకరాల భూమి అమ్మకానికి వచ్చింది. ఈ భూమి 2 దిక్కుల దారి ఉంది. ఈస్ట్ నార్త్ దారి. ఈస్ట్ అంటే తూర్పు, నార్త్ అంటే ఉత్తరం. ఈ ఉత్తరం తూర్పు ఈ 2 దిక్కుల దారి కలిగి ఉంది. ఈ భూమి మంచి రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఈ దారి కూడా నక్ష దారి, అంటే మంచి ఎప్పటి నుండో ఉన్న దారి, గవర్నమెంట్ దారి. మనకు దారి విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ దారితోటి మంచి ఫేసింగ్తోనే ఉంది, అంటే చుట్టూ 2 దిక్కుల కూడా మంచి ఫేసింగ్ తోటి చూడడానికి కూడా బాగుంటుంది రోడ్ ఫేసింగ్. ఈ 4 ఎకరాలకు 2 దిక్కుల దారి ఉంది. ఇది మొత్తం 4 ఎకరాలు ఉంది. ఈ 4 ఎకరాలు కూడా చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంది. అంటే మనకి ఇప్పుడున్న ఈ సైట్ మొత్తం ఈ 4 ఎకరాలకు ఫెన్సింగ్ వాళ్ళు ఇలా జాలి కనీలతోటి ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఒక దిక్కు గోడ కట్టడం జరిగింది. అంటే మనకు బౌండరీస్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఆల్రెడీ వీళ్ళే బౌండరీస్ వేసి ఉంచారు కాబట్టి మనకు ఇక బౌండరీస్ వేయాల్సిన అవసరం లేదు. అయితే ఎవరైనా కొత్తగా భూమి కొనాలైతే పక్క నుంచి ఏమి ఇబ్బంది లేకుండా బౌండరీస్ వేపిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఆల్రెడీ బౌండరీ వేపించడం జరిగింది కాబట్టి మనకు మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక గేట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది తోటకైనా సెట్ అవుతుంది. ఏదైనా ఫామ్ ఆయిల్ తోటకి అట్లా మంచి భూమి, మంచి ఆకారంతో ఉంది. ఫామ్ హౌస్కి కూడా ఉపయోగపడుతుంది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి చూడండి. ఈ భూమి అని కాదు, మీరు ఎక్కడ భూమి కొనాలనుకున్నా ఒకసారి వచ్చి చూడాలి. చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. మీరు మాతోటి, అంటే మా టీం తోటి మీరు కనుక ఈ భూములన్నీ చూసారనుకో, మాకు కూడా మీకు ఎంత భూమి కావాలనేది మాకు కూడా తెలుస్తుంది. మీ బడ్జెట్ ఎంత అని చెప్పి ఈ భూములు చూడండి. చాలామంది బడ్జెట్ అడిగితే చెప్పడం లేదు. ఎందుకంటే బడ్జెట్ చెప్తేనే మేము మీ బడ్జెట్కి ఎలాంటి ల్యాండ్ సెట్ అవుతుంది అన్నది అలాంటి ల్యాండ్ చూపించగలుగుతాం. కాబట్టి మీరు ఒకసారి మీ దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, ఆ బడ్జెట్ ప్రకారం మా దగ్గర ఉన్న ల్యాండ్స్ అన్నీ చూడండి. చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. మీరు మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా ఒకసారి భూమిని కొన్నట్టయితే అగ్రిమెంట్ నుండి రిజిస్ట్రేషన్ వరకు ఖచ్చితంగా మేము మీతో ఉంటాం. అన్నీ మేము దగ్గరుండి చూసుకుంటాం. కాబట్టి మీకు ఒక మంచి అవకాశం. దానికోసం మీరు చేయాల్సింది మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అని యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, అదేవిధంగా మా దగ్గర ఉన్న ల్యాండ్స్ అన్నీ చూడండి. మీ బడ్జెట్ని చెప్పండి. చెప్తేనే మాకు కూడా మీకు ఎలాంటి ల్యాండ్ చూపించగలనన్నది తెలుస్తుంది. అయితే ఈ భూమి మనం కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు కరీంనగర్ సిద్దిపేట మధ్యలో బెజ్జంకి మండల్ వస్తుంది. ఈ బెజ్జంకి మండల్ ఎక్స్ రోడ్, అంటే బెజ్జంకి మండల్ స్టేజ్ నుండి కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్ ఉన్న స్టేజ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ 3 కిలోమీటర్లలో 2.5 కిలోమీటర్లు బీటీ రోడే ఉంటుంది. ఒక 400 మీటర్ల దూరం మట్టి రోడ్ ఉంటుంది. ఇప్పుడు దీని ముందు కనబడుతున్న మట్టి దారి, అంటే మన కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్కి 3 కిలోమీటర్లు అవుతుంది. ఆ 3 కిలోమీటర్లో 2.5 కిలోమీటర్లు డాంబర్ రోడే ఉంటుంది. ఒక 400 మీటర్లు ఇక్కడున్న విలేజ్కి వెళ్ళే బీటీ రోడ్కి 400 మీటర్ల దూరంలో ఈ ముందున్న నక్షదారికి ఆనుకొని ఉంది. ఈ నక్షదారి కూడా రెండు దిక్కులో ఉంటుంది, తూర్పు ఉత్తరం. ఈ 2 దిక్కుల ఉంటుంది. అయితే ఈ భూమి కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్కి మధ్యలో ఏ విలేజ్ కూడా ఉండదు. మనకి ఏదైనా ఇండస్ట్రీ పరంగా కూడా అవకాశం, అంటే ఇండస్ట్రీ పరంగా కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరైనా ఒకసారి వచ్చి చూడండి. కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్కి స్టేట్ మనకు ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చే వరకు ఏ విలేజ్ కూడా ఉండదు. డైరెక్ట్ బీటీ రోడ్ ఉంటుంది, అక్కడి నుంచి మట్టి దారి ఉంటుంది. వీళ్ళు ఈ భూమికి 45 లక్షలు చెప్తున్నారు. కొంచెం తగ్గే అవకాశం ఉంది. భూమి మాత్రం చుట్టూ మంచిగా ఉంటుంది. ప్లెయిన్ ల్యాండ్, సమాంతరంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. వన్ సైడ్ గోడ కూడా పెట్టడం జరిగింది వీళ్ళు, అంటే బౌండరీ పరంగా మనకు గోడను కూడా ఒక సైడ్ పెట్టడం జరిగింది. ఇది మీరు
బౌండరీకి అయ్యే ఈ ఖర్చులన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భూమి మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి చూడండి. 2 దిక్కుల దారి ఉంటుంది. కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్కి స్ట్రైట్ లైన్ ఒకటే దారి ఉంటుంది. మొత్తం కూడా మధ్యలో ఏ విలేజ్ అనేది ఉండదు. ఇంకా ఎవరైనా ఇలాంటి భూములు కొనాలి అనుకుంటే మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే టీంను ఒకసారి కలవండి. అదేవిధంగా మా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు కనబడుతున్న ఈ దారి మనకు తూర్పు దిక్కున్న దారి. ఇంతకుముందు చూసింది నార్త్ దిక్కున్న దారి. ఇటు నార్త్ ఉంటుంది, ఇటు తూర్పు ఉంటుంది. 2 దిక్కుల దారి ఉంటుంది. ఈ భూమి ఇండస్ట్రియల్ పరంగా ఏదైనా చిన్న ఫ్యాక్టరీల పరంగా కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి ఎవరైనా ఆ విధంగా కూడా ఆలోచన ఉన్న వారు కూడా ఒకసారి వచ్చి చూడండి. ఇప్పుడైతే ఈ భూమిపై మళ్ళీ మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ కనీలేసి దానికి జాలీ ఫెన్సింగ్ ఇచ్చి 1 సైడ్ గోడ కూడా పెట్టి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం మళ్ళీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అందరూ ఒకటి గమనించాలి, ఒక విలేజ్లోనే రేటు తేడాగా ఉంటుంది. ఇంకా మండలానికి వచ్చేసరికి చాలా తేడాలు ఉంటాయి. విలేజ్ పరంగానే ఆ భూమి అక్కడున్న ఏరియాని బట్టి, అక్కడున్న దారిని బట్టి రేట్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా భూమి కొనాలనుకున్నప్పుడు దారి అనేది ముఖ్యం. ఎందుకంటే భూమి ఎలా ఉన్నా కానీ దారి కరెక్ట్ ఉంటే ఎప్పటికైనా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. చాలామంది అంటున్నారు ఆ విలేజ్లోనే ఇంకో రేట్ ఉంది, ఇలా రేట్ ఉందని. కానీ విలేజ్ని బట్టి కాదు, అక్కడున్న ఏరియాని బట్టి రేట్ ఉంటుంది. కాబట్టి మీరు మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి మీరు ఏదైనా భూమిని కొనాలి అనుకుంటే ఆ భూమి దగ్గరికి వచ్చి చూడండి. చూస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయి. అదేవిధంగా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్.